వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రీరాజ్. సో ఈరోజు నా వెనక చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది వచ్చేసి టెర్మినల్ 21 అని పటాయాలో ఉన్న పెద్ద మాల్. సో ఇక్కడ ఎన్ని డిఫరెంట్గా ఉన్నాయంటే అసలు చూడడానికి ఐఫీస్ లాగా ఉంది. మన మాల్స్తో నేను కంపేర్ చేయను, కానీ ఇది నిజంగా వేరే లెవెల్లో ఉంది. పటాయాలో ది బెస్ట్ మాల్ అంట. సో ఇది ఓపెన్ అయ్యి కూడా కొన్ని మంత్స్ ఇయర్స్ పట్టిందని చెప్పారు. జస్ట్ అంటే చాలా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు ఇది. సో క్విక్గా నేను రన్ త్రూ చూపించేసి ఏదైనా స్పెసిఫిక్గా షాప్స్ ఏదైతే చాలా డిఫరెంట్గా ఉన్నాయో అది కూడా నేను స్పెసిఫిక్గా చూపించేస్తాను. ఓకే, లెట్స్ గో మరి. సో ఇది వచ్చి కాఫీ క్యాంప్ అంట. సో ఇక్కడ అన్ని కాఫీ షాప్స్, ఇంకా డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఎవరికి కావాలో అవి నచ్చినవి ఆర్డర్ చేసుకొని ఇలా మంచిగా కూర్చొని లైవ్ మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. Buy one drink, okay?
ఇక్కడ వాష్రూమ్స్ చాలా డిఫరెంట్గా ఉంది, చూసారు కదా. టర్మినల్ కాబట్టి ఏదో ఫ్లైట్ లాగా ఇచ్చారు మొత్తం. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి వాష్రూమ్ చూపిస్తున్నాను గైస్, ప్లీజ్ వేరేలా అనుకోకండి. సో డిఫరెంట్గా ఇక్కడ బటన్స్ ఇచ్చాడు. దాని తర్వాత ఇక్కడ ఫ్లష్ కోసం ఇక్కడ టచ్ ఇట్లా చేయి హ్యాండ్ పెడితే ఫ్లష్ అయిపోద్ది. ఇది కూడా వేరే టైప్ ఆఫ్ ఫ్లష్. సో క్రేజీగా ఇచ్చాడు ఈ వాష్రూమ్ అనేది, నాకు నచ్చింది. సో ఇక్కడ వాష్రూమ్లో చూడండి ఒకసారి. దాని తర్వాత స్టాప్ అని కొడితే అది వెళ్ళిపోతుంది. అది క్లీనింగ్ కోసం డిఫరెంట్గా ఉంది కదా. సో ఇది మొత్తం కాస్మెటిక్స్ దొరికే షాప్ అనమాట. సో ఇక్కడ భలే ఇచ్చాడు, ప్యారిస్ జీ గ్రౌండ్ ఫ్లోర్ కదా. సో ప్యారిస్ నుంచి అరైవల్, దెన్ డిపార్చర్ ఎట్ ప్యారిస్ అండ్ అరైవల్ ఎట్ లండన్. ఎం ఫ్లోర్, దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్ ఉంది, దాని తర్వాత సెకండ్ ఉంది. Small size S M L. 69. Yes. 4. 하나만 나눠 먹을까? 뭐야 이거? 냄새 맡아봐. 와. 4개 69바트야. 4개 이거 너무 비싸. 4개 69바트.เอาไซส์ M แม่ดูเผือกของแม่เผือกไม่อยากดูพอเล็กต่อครับก็พอเล็กครับจะรู้ได้ยังไงว่าไส้ไหนกับหัวหัวแดงกลับหัวตัดสีล่างเพื่อVery nice. What is that? Sugar coconut and sticky rice. Okay. So this is like And sample. pandan leaves. This one is chocolate. Original. Sugar coconut original. This one, And mixed pandan leaf. panda leaf. Pandan. Name Kalame Okay. from Samui. Oh. Wow.
So good. Good na. फर्स्ट फ्लोर पे आ रहा So this pack is 120. Small size 120. And medium size half kilo 1 egg. And 2 packet, 1 set here, 50 baht, 1 kilo. Wow. Foodland supermarket, it's one of the biggest. సో ఇక్కడ బ్యాగ్స్ డుకాటీకి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ క్రాక్స్ ఉంది లెఫ్ట్ సైడ్లో. అండ్ ఇది 4F కంపెనీ అంట. డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి, స్పోర్ట్స్ వేర్. ఇక్కడ షూస్ అయితే చాలా బాగున్నాయి, నైస్, డిఫరెంట్గా ఉన్నాయి. 10% డిస్కౌంట్ కూడా. ఇది గ్యాడ్జెట్స్ మొత్తం, ఫోన్ కేసెస్ కానివ్వండి, క్యాప్స్ ఉన్నాయి, ఎక్సెట్రా చాలా. ఇక్కడేమో బ్యాగ్స్. సో ఇక్కడ H&M చాలా పెద్దగా ఉంది, 2 floors H&M. నెక్స్ట్ డిపార్చర్ మంది లండన్. లండన్ నుంచి ఇటాలీకి వెళ్ళాలి.
ఎలా ఇలా. వావ్, పైన మంచి బ్రిడ్జ్ కూడా ఉంది. సో అది కూడా చూద్దాం ఒకసారి. మాల్ అయితే ఎంత పెద్దగా ఉందంటే చాలా బాగుంది అసలు మాల్. ఇది చూసారా, వాటర్ విన్నైస్ అంట, క్రేజీ ఉంది అసలు. సో ఇక్కడ ఇంకో సూపర్ మార్కెట్ కూడా ఉంది, సురుహా అంట. ఎన్ని ఉన్నాయో సూపర్ మార్కెట్స్, ఇంత పెద్ద మాల్కి మినిమం ఉండాలి. సో ఇక్కడ మళ్ళీ వాటర్ది. సో వాట్సన్స్ ఇది కూడా చాలా ఫేమస్ కాస్మెటిక్స్కి, చాలా పెద్దగా ఉంది ఇక్కడ స్టోర్. ఇక్కడ మంచి ఆర్డర్ వస్తుంది, నాకు తెలిసి ఇవన్నీ డిఫ్యూజర్స్ ఇక్కడ. సో ఇది ఇన్ఫర్మేషన్ డెక్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. సో మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, పైన ఏమున్నాయి, వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, మూవీ షో టైమ్స్, ఈవెంట్ యాక్టివిటీస్ ప్రతి ఒక్కటి దీంట్లో మెన్షన్ అయి ఉంది. మనకి ఏ లాంగ్వేజ్ కావాలో కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామంటే ఇటాలీలో ఉన్నాము. సో ఇక్కడ షూస్ సేల్ 70%, 1990 బాట్ అన్ని ఒరిజినల్. దాని తర్వాత ఐఫోన్ స్టూడియో 7 అనే స్టోర్ ఉంది. ఇక్కడ ఐఫోన్స్ ఇవన్నీ ఉన్నాయి. యాపిల్ ఆథరైజ్డ్ రీసెల్లర్ అంటే ఇది. సూట్ కేసెస్, ఓకే. ఇక్కడ ఏదో ఉంది పింక్ సంథింగ్ ఎల్స్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది షాప్ అయితే. ఇక్కడంతా కొంచెం తేడాగా ఉంది వ్యవహారం. సో ఇది కంప్లీట్గా ఆ టైప్ ఆఫ్ షాప్ అనమాట. ఇక్కడ అన్నీ అర్థమవుతుంది కదా షాప్ చూస్తుంటే ఏ టైప్ ఆఫ్ షాపు. దాని తర్వాత డంకెన్ డోనట్స్ ఉంది ఇక్కడ. దెన్ ఓన్ డేస్ అంట. వావ్, కేక్స్ బాగున్నాయి. ఇక్కడ మంచిగా ఎక్కడ పడితే అక్కడ ఫోటో బూత్స్ ఉన్నాయి. ఇట్లా కొన్ని స్టోర్స్ అయితే మూసేస్తున్నారు టైం. ఇక్కడ మనకి మొబైల్ నెట్వర్క్స్వి కూడా ఉన్నాయి. ట్రూ 5G ఉంది, MI ఉంది, QTG ఉంది. వావ్, ఇదేంటి వేరే లెవెల్లో ఉంది. సో ఇక్కడ మొబైల్స్కి సంబంధించింది ఉంది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నామా, షబాబోయ్. ఇంకా శాన్ ఫ్రాన్సిస్కో దాకా ఉంది మనకి. లెట్స్ గో. ఇక్కడేమో ATMs ఉన్నాయి, బ్యాంక్ ఉంది, చాలా ATMs ఉన్నాయి. సో మీకు ఒకవేళ మనీ విత్డ్రాస్ చేసుకోవాలి అనుకుంటే కరెన్సీ ఎక్స్చేంజ్ నుంచి కాకుండా మీరు ATMsలో తీసుకోండి, బెస్ట్ ఉంటుంది మనకి. సో ఇక్కడ అంతా స్పీకర్స్ అండ్ ఎక్సెట్రా ఉన్నాయి. దెన్ వాటర్ ప్రూఫ్ వాచెస్. దాని తర్వాత మైన్ అని ఒకటి ఉంది, ఫోకస్. ఇది ఇక్కడ మైన్ అని ఒకటి ఉంది. దీంట్లో ఏంటంటే అన్ని గ్యాడ్జెట్స్, ఏదో గేమింగ్ దానిలాగా ఉంది, ల్యాప్టాప్స్. ఎస్, గేమింగ్ ఇది. దాని తర్వాత బనానా అంట మినీ. సో ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ బనానా ఉంది. ఇది ఏంటంటే సంథింగ్ లైక్ స్టోర్. దాని తర్వాత ఆఫ్టర్స్ DJI కంపెనీ ఇక్కడ ఉంది. మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి కావాలంటే, డ్రోన్ కానివ్వండి ఎక్సెట్రా. ఇది స్పెట్స్. ఇక్కడ బిగ్ కెమెరా అని ఒకటి ఉంది స్టోర్. దీంట్లో కెమెరాస్, లెన్సెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ప్రైసెస్ కూడా
అంటే ఒక మన ఇండియాకి ఇక్కడికి ఒక 5000 తేడా వస్తుందంట. చూసారు కదా కెమెరాస్. ఆస్మో యాక్షన్ 3 ఉంది. కెమెరా స్టాండ్స్ ఉన్నాయి. దెన్ ఇక్కడేమో డ్రోన్ ఇవన్నీ ఉన్నాయి. గింబల్. ఓకే, ఇక్కడ ఎక్కడ పడితే ఇక్కడ ఇలా ఛార్జ్ స్టేషన్స్ ఉన్నాయి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో ఇక్కడ ఓన్లీ పార్కింగ్ అది. ఇది 3rd or 4th ఫ్లోర్. సో పార్కింగ్ అన్ని ఫ్లోర్స్ పార్కింగ్ కూడా ఉన్నాయన్నమాట. సైడ్ నుంచి వెళ్తుంటే మనకి పైన పెట్టుకోవాల్సి వస్తుంది పార్కింగ్. మనం ఇక్కడ ప్రైవేట్ క్యాబ్ తీసుకున్నాం కాబట్టి మనకు ఆ హెడ్ఏక్ ఉండదు. కంప్లీట్గా వాళ్ళే చూసుకుంటారు. బ్యూటీ బఫెట్ అంట, క్రేజీ ఉంది అసలు స్టోర్. పాన్పురి ప్లేస్ పేరు పాన్పురి. క్రేజీ. ఎక్కడికి వచ్చిన ఈ వ్యూ అయితే పిచ్చెక్కిస్తుంది. నెయిల్ ఎక్స్టెన్షన్స్. కర్లీ కట్ అని సలూన్. ఇట్లా ఉంది ఇక్కడ. దాని తర్వాత ఎక్కడికి వెళ్దాము? పైకి వెళ్ళాలంటే మనం అటు నుంచి తిరిగి పైకి వెళ్ళాలి. ఇక్కడ అన్ని ఇన్నర్స్ ఆ టైప్ ఆఫ్ ఉన్నాయి. సో ఇప్పుడు డిపార్చర్ ఇటాలీ నుంచి టోక్యోకి వెళ్దాం. సో పైనుంచి ఇలా ఉంది వ్యూ. నాకు తెలిసి ఇక్కడ అంతా ఫుడ్కి సంబంధించిన షాపింగ్ కూడా ఉన్నాయి. ఓకే, ఇక్కడ పైకి ఎక్కడానికి లేదు. నేను ఇంకా బ్రిడ్జ్లో పైకి ఎక్కడానికి ఉంటుంది అనుకున్నా. బట్ క్రేజీ. దీనికి ఏమొచ్చింది అట్లా లాగుతుంది? ఓకే, కుంజారా. ఇక్కడ కంప్లీట్లీ ఒక స్ట్రీట్ షాపింగ్లా ఉంది. పైన మనకి ఏఎంబీలో ఒక బజార్ అనేది ఉంటుంది కదా, స్ట్రీట్ బజార్ ఏదో. సో అలా ఉంది ఇది. చూడండి ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయి. బాబా ఇది క్రేజీగా ఉంది అసలు. ఈ లేన్ మైండ్ క్యాండీ. ఈ మాల్ మొత్తం కవర్ చేయాలంటే నాకు తెలిసి మనం చాలా కిలోస్ కూడా తగ్గిపోతాం. కాఫీ, ఎక్కడ చూసినా కాఫీ షాప్స్. ఇది ఓన్లీ క్యాప్స్, హ్యాట్స్. ఇక్కడంతా యాక్సెసరీస్ అలాంటివి ఉన్నాయి. వావ్, ఇది ఒక గేమింగ్ లాగా ఉంది ఈ ప్లేస్. అంటే అలా ఉంది థీమ్. బాగుంది. ఇక్కడ మొత్తం డిఫరెంట్ టైప్ ఆఫ్ షాపింగ్ అన్నమాట. ఓహో, ఇంకో ఫ్లోర్ ఉంది. ఇది జస్ట్ 2nd ఫ్లోర్ మాత్రమే. మొత్తం 3 ఫ్లోర్స్ అనుకుంటా. సో క్రేజీ. సో దీనికి నేమ్స్ ఉన్నాయి. స్ట్రీట్ నెంబర్ 12 అంట ఇది. సో ఇక్కడ మళ్ళీ అన్ని రెస్టారెంట్స్, ఇండివిజువల్గా రెస్టారెంట్స్ ఉన్నాయి. సో జింజర్ ఫార్మ్ కిచెన్ అంట. సో అలా డిఫరెంటే ఉన్నాయి. అక్కడ చూసారా సుమో రెజ్లర్స్.
సో ఇది నారా థాయ్ క్యూజిన్. సో ఇది క్యూజిన్లోనే ఇది అవుట్ అన్నమాట, బయట ఎక్స్టీరియర్. సో ఈ ఫ్లోర్లో మనకి కంప్లీట్గా ఫుడ్ ఐటమ్స్, గేమ్స్, మళ్ళీ రెస్టారెంట్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. చూపించేసరికి అయిపోద్ది నాకు. పర్లేదు, సబ్స్క్రైబర్స్ కోసం చూపిస్తే తప్పులేదు. ఇంత డీటెయిల్గా ఎందుకు చూపిస్తున్నానంటే బేసిక్గా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఏ ప్లేస్కి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి. మెయిన్ ఆ రీజన్ కోసం నేను ఇంత చూపిస్తున్నాను. లేదంటే ఇంత చూపించాల్సిన అవసరం అయితే లేదు కదా. మేము కూడా వెళ్తాం కదా బ్రో, ఎందుకు మొత్తం చూపించేసామంటారు. కానీ అది కాదు కదా రీజన్ నేను చూపించేది. సో గేమ్స్ ఉన్నాయి ఇక్కడ, ఫ్రీ ఛార్జింగ్ స్టేషన్స్ ఇలా ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ. సో మీకు టెన్షన్ పడక్కర్లేదు, ఛార్జింగ్ అయిపోయినా కేబుల్ మాత్రం తెచ్చుకోవాలి. సో ఇదంతా గేమింగ్ స్టేషన్. ఇక్కడ ఆడుతున్నారు పిల్లలు, నైస్. సో వాళ్ళకు కూడా మంచి టైంపాస్ ఉంది. సో ఓకే, స్ట్రీట్ షాపింగ్ ఎన్ని చోట్ల ఉందో అసలు. సో ఎక్కడ పడితే అక్కడ పెట్టి పడేశారనమాట షాప్స్. కానీ ప్రతి ఒక్కరు ఎంత హ్యాపీగా ఉన్నారంటే క్రేజీగా ఉన్నాయి గాగల్స్. వావ్, బాగున్నాయి. ఇదంతా స్ట్రీట్ షాపింగ్ లాగా. సో మంచిగా తను చేతితోనే అల్లుతుంది, నైస్. ఇక్కడ సేల్కి కూడా చాలా తక్కువ ఉన్నాయి. షార్ట్స్ 100 బాట్ ఉన్నాయి. అండ్ లేడీస్కి అయితే 200 బాట్ నుంచి ఉన్నాయి. 259 షర్ట్స్. సో తక్కువనే ఉన్నాయి కాస్ట్, మరీ ఎక్కువ ఉంటాయి అనుకున్నా. నైస్, వెరీ నైస్. అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. ఇటాలియన్ ఫుడ్ అనుకుంటా, పబ్ ప్లస్ ఇటాలియన్ ఫుడ్. మనకి ఆల్కహాల్ కూడా ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు మనము టోక్యో నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్దాం. సో ఇక్కడ నుంచి కింద వ్యూ ఇలా ఉంది. ఓరి నాయనో, ఇంకా పైన ఉంది. అది మూవీస్ అనుకుంటా కంప్లీట్గా. So we have arrived at San Francisco. ఇది Pier 21 రెస్టారెంట్. అంటే మిక్స్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రతి ఫ్లోర్లో అన్నీ ఉన్నాయి. ఇది లేదు అది లేదు అని లేదు. క్రేజీ. దాంట్లో ఉన్నవి ఏమనుకుంటున్నారు? కుక్క పిల్లలు ఉన్నాయి, బేబీ కాదు. ఫుడ్ హౌస్, క్రాబ్ హౌస్, ఇదంతా ఫుడ్. ఇంకా
ఎక్స్ప్రెస్ టికెటింగ్, నాకు తెలిసి అది మూవీస్కి టికెట్స్. క్యాష్ కార్డ్, ఓకే, ఇక్కడ క్యాష్ కార్డ్ ఉంటుంది. ఆ క్యాష్ కార్డ్తో మనం కొనుక్కోవాలి. లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు అది ఇచ్చేస్తే ఎంత బ్యాలెన్స్ ఉందో అది ఇచ్చేస్తారు మనకి. జ్యూసెస్, ఇక్కడేమో ఆమ్లెట్ వేస్తున్నారు మంచిగా. ఆమ్లెట్, ఇదేమో ఫ్రూట్స్. ఇక్కడ జస్ట్ ఇట్లా రాసిందనమాట, మాంటెరే, శాంటా క్రూజ్, హాఫ్ మూన్ బే ఇలా రాసున్నాయి. ఇవి శాన్ ఫ్రాన్సిస్కోలో ప్లేసెస్. నేను ఫాస్ట్గా తిరిగి వచ్చేసాను, లేదంటే చాలా పెద్దగా ఉంది ఇది. ఇంకా పైన ఉంది గైస్, అదైతే ఇంకా సినిమా ఎస్ఎఫ్ఎక్స్ అనమాట. కంప్లీట్గా మనకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే వెళ్ళి చూడొచ్చు. ఆ షో టైమింగ్స్, సో ఇక్కడ ఎక్స్ప్రెస్ టికెటింగ్ అనమాట. సో ఇక్కడ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, ఏ షో కావాలంటే ఆ షో. సో ఇక్కడ మనకి సబ్వే కూడా ఉంది. ఎంత డిఫరెంట్గా ఉందో అసలు. ఎటు సైడ్ తిరిగానో ఎటు సైడ్ తిరగలేదో అర్థం కావట్లేదు. సో హాంకాంగ్ నూడిల్స్, ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్. సో ఇది ఫిన్ సూషీ ప్రీమియం సూషీ బార్ అంట. ఇది మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేక్స్, స్మూదీస్, రిఫ్రెషింగ్ డ్రింక్స్. ఇది వచ్చి ఫిన్ సూషీ. ఓహో, మనం వెళ్ళింది ఒకటి ఒక్క సైడే, ఇంకొక సైడ్ ఉంది ఇప్పుడు. ఇక్కడ స్వెసన్స్, ఇక్కడ బాగానే ఉంది జనాభా తెలియకుండానే. ఇది మళ్ళీ వ్యూ, టాప్ నుంచి వ్యూ. సో ఇది మళ్ళీ ఒక చైనీస్ రెస్టారెంట్. ఇట్ సైడ్ మళ్ళీ రెస్టారెంట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఫోటో ప్రింటింగ్ అలాంటివి ఉన్నాయి, బూత్స్. ఇక్కడ టేబుల్స్ ఇట్లా వేసారు, కొంచెం డిఫరెంట్గా వేసారు ఇక్కడ టేబుల్స్. సో ఈ రెస్టారెంట్లో వెయిటింగ్ ఉందా లేకపోతే జనాలు అంతమంది ఉన్నారు? సో ఈ రెస్టారెంట్ చాలా యూనిక్గా ఉంది.
సో ఇట్లా కూర్చోడానికి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. సో ఇది సిజ్లర్స్ అంట, కంప్లీట్గా సిజ్లర్స్ అంటే తెలిసిందే కదా అందరికీ. సో ఇక్కడ డిఫరెంట్గా ఉంది, కార్స్ అన్నీ వెళ్తూ. సో ఈ మెషిన్స్లో మనకి ఏది కావాలో అది తీసుకోవచ్చు. ఒక టోకెన్ 50 బాట్ నుంచి ఉన్నాయి. మనకి ఇక్కడ KFC ఉంది. KFC వచ్చి ఇలా ఉంది ఇక్కడ. షిన్చాన్.